రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వడంలో మరింత ఆలస్యం అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి ఈ సమస్యలను వివరించి నిధులు, అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నా లైట్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రాజెక్టుల డీపీఆర్ల పరిశీలన, నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నుంచి కావాల్సినంత సానుకూల స్పందన లభించడం లేదంటున్నారు రాష్ట్ర అధికారులు. ఇదే సమయంలో ఏపీకి అడిగిన వెంటనే నిధులు, అనుమతులు మంజూరవుతున్నాయని చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ 3 ప్రాజెక్టులు కేంద్రం దగ్గరే ఆగాయి. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, నిధులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 340 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ 6 లేన్ల ఎక్స్ప్రెస్ వేగా నిర్మాణం కావాల్సింది. ప్రాజెక్టు నార్త్, సౌత్ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగంలో సంగారెడ్డి, తూప్రాన్, మెదక్ ప్రాంతాల్లో భూసేకరణ ఈ మధ్య పూర్తయింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు ఆహ్వానించినప్పటికీ వాటిని ఓపెన్ చేయకపోవడంతో నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందనే స్పష్టత కరువైంది. దక్షిణ భాగంలో అలైన్మెంట్ సమస్యలతో పాటు ఈ పార్టును కేంద్రమే నిర్మించివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. RRR పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 సార్లకు పైగా కలిశారు. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించాల్సింది. ఇప్పటికే విస్తరణ డీపీఆర్ కేంద్రానికి వెళ్లింది. ఈ దశలో 76.4 కిలోమీటర్ల పొడవైన 5 కారిడార్లను 24,269 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదన ఉంది. ఓల్డ్ సిటీలో దారుల్ షిఫా నుంచి ఫలక్నామా వరకు మెట్రో మార్గం, నాగోల్ నుంచి చంద్రాయన్ గుట్ట, మైలార్దేవ్పల్లి నుంచి కొత్తపేట వరకు కారిడార్లు ప్రతిపాదించారు. అయితే కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయింపు, ఆమోదం రాకపోవడంతో పనులు మొదలు కాలేదు. 2025 ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి ఈ ప్రాజెక్టు ఆమోదం కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ ఇంకా ఫలితం లేదు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి రుణం కోసం ప్రాథమిక అనుమతి లభించినప్పటికీ కేంద్ర ఆమోదం లేక ఆగిపోయింది. మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా ఈసా మూసీ నదుల సంగమ స్థలం బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధికి రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాల భూమిని ఇవ్వాలని ఇప్పటికి 5 సార్లు కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ స్థలంలో గాంధీ ఐడియాలజికల్ సెంటర్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మాణాన్ని ప్రతిపాదించారు. అయితే కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదు. దీంతో బాపుఘాట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగలేదు. మూసీ ప్రాజెక్టుకు 20,000 కోట్ల నిధుల కోసం కేంద్రాన్ని రాష్ట్రం కోరినప్పటికీ ఇప్పటి వరకు ₹1 కేటాయించలేదు. కేంద్రం వద్ద తెలంగాణకు చెందిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు పెండింగ్ లో ఉండిపోయాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై ఇప్పటి వరకు కేంద్రం ఎటూ తేల్చలేదు. పైగా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కేంద్రం వెనక్కి పంపింది. శ్రీశైలం ఆఫ్ షోర్ నుంచి 90 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసుకునేలా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. పట్టిసీమ ద్వారా తరలించే 80 టీఎంసీల నీటిలో 45 టీఎంసీలు ఏపీకి, 24 టీఎంసీలు కర్ణాటకకు, మహారాష్ట్రకు 11 టీఎంసీలు కేటాయించారు. ఏపీకి కేటాయించిన నీటిని సమానంగా నాగార్జున సాగర్కు ఎగువన ఉన్న రాష్ట్రానికి కేటాయించాల్సింది. అంటే శ్రీశైలంలో 45 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకునేందుకు ఛాన్స్ ఉంది. ఆ 45 టీఎంసీలతో పాటు చెరువుల ద్వారా ఆదా చేసిన మరో 45 టీఎంసీలను యాడ్ చేసి పాలమూరుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులున్నట్టు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రం మాత్రం చెరువుల్లో ఆదా చేసిన 45 టీఎంసీలపై సరైన లెక్కలు లేవని, సైంటిఫిక్ గా మరోసారి లెక్కలు వేసి పంపాలని డీపీఆర్లను వెనక్కి పంపింది. దీనిపై రాష్ట్ర సర్కారు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. పెన్గంగాపై చేపట్టిన వార్దా ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రం వెనక్కి పంపింది. మహారాష్ట్రలో ముంపు ఉంటుందని, ఆ రాష్ట్రం నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని సూచిస్తూ డీపీఆర్ను తిప్పి పంపింది. కాళేశ్వరం 3rd టీఎంసీకి సంబంధించి కాస్ట్ బెనిఫిట్ రేషియోపై అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలంటూ ఆ ప్రాజెక్టు డీపీఆర్ను రివర్స్ పంపించింది.
తుపాకులగూడెం దగ్గర కట్టిన సమ్మక్క కళాసాగర్ బ్యారేజీకి ఇప్పటిదాకా హైడ్రాలజీ క్లియరెన్స్లు ఇవ్వలేదు. 50 టీఎంసీలు లిఫ్ట్ చేసుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మించగా ఇంతవరకు కేంద్రం క్లియర్ చేయలేదు. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్ట్లకు సంబంధించి కేంద్రం నుంచి ఆశించినంత వేగంగా అనుమతులు లభించడం లేదనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో విమానయాన రంగానికి, తద్వారా పర్యాటకం, వాణిజ్య అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. తెలంగాణలో వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్, పాల్వంచ, పెద్దపల్లి ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలున్నాయి. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసింది. ఈ పనులు నడుస్తున్నాయి. అయితే ఆదిలాబాద్, నిజామాబాద్కు సాధ్య అసాధ్య నివేదికలు సానుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం కొర్రీలు పెడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, పాల్వంచ, పెద్దపల్లిలో ప్రాథమిక ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లేక ఆగిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల అనుమతుల గురించి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలను, ప్రాధాన్యతలను వారికి వివరిస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు కేంద్ర కేబినెట్లో ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల విషయంలో వారు పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి.